బ్రేకింగ్ న్యూస్ కాసేపట్లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కాబోతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం 136 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు షురూ కాబోతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. తొలుత పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. ఆ తర్వాత సాధారణ బ్యాలెట్ బాక్సుల్లోని ఓటర్స్ కౌంటింగ్ చేస్తారు. ఫలితాలు వెల్లడైన తర్వాత ఈ నెల 16న గెలిచిన అభ్యర్థులు ప్రమాణ స్వీకారం చేస్తారు. అదే రోజు మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక కూడా నిర్వహించబోతున్నారు. ఇక భద్రతా ఏర్పాట్ల విషయానికి వస్తే కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్ర లోపలికి అభ్యర్థులు, ఏజెంట్లను మాత్రమే అనుమతిస్తారు. మొబైల్ ఫోన్లు కానీ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు నో ఎంట్రీ. కాసేపట్లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ స్టార్ట్ అవబోతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే 136 కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పరిస్థితి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ షురూ కాబోతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. ఆ తర్వాత సాధారణ బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లు కౌంటింగ్ చేస్తారు. ఫలితాలు వెల్లడైన తర్వాత ఈ నెల 16న గెలిచిన అభ్యర్థులు ప్రమాణ స్వీకారం చేస్తారు. అదే రోజు మేయర్లు, అలాగే మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక కూడా నిర్వహించబోతున్నారు. మొత్తంగా భద్రతా ఏర్పాట్ల విషయానికి వస్తే కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు కేంద్రం లోపలికి అభ్యర్థులు, ఏజెంట్లు తప్ప ఇంకా ఏ పరికరాలను అంటే మొబైల్ ఫోన్లు కానీ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను కానీ అనుమతించట్లేదు. అన్నిటికీ కూడా నో ఎంట్రీ అన్న విధంగా కూడా అక్కడ సిచ్యువేషన్ ఉందని చెప్పాలి. అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో 100% వెబ్ కాస్టింగ్ ను కూడా ఏర్పాటు చేశారు. మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు నిషేధించడం జరిగింది. ఇవాళ అన్ని మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అన్ని స్థానాల్లోనూ కౌంటింగ్ ప్రక్రియ అయితే 8 గంటలకు స్టార్ట్ అవబోతోంది. అన్ని ప్రాంతాల్లో కూడా, అన్ని కేంద్రాల్లో కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. అటు పోలీసు వారు కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మరి కాసేపట్లో అటు స్ట్రాంగ్ రూమ్స్ నుంచి ఓట్లను బయటకు తీసుకొచ్చి లెక్కించే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా కూడా కొన్ని మున్సిపాలిటీల్లో అటు ఎక్కువగా కూడా రౌండ్లు జరిగే అవకాశం ఉంది. మరికొన్ని మున్సిపాలిటీలు 1-2 రౌండ్స్లోనే ఫలితాలు వెల్లడయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి దీనికి సంబంధించి అటు అభ్యర్థులు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాడు. ప్రధానంగా అటు ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 పార్టీలు కూడా తమ అభ్యర్థులే గెలుస్తారంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరి కాసేపట్లో కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో విజేతలు ఎవరన్నది మధ్యాహ్నంలోపు తెలిసే అవకాశం కనిపిస్తోంది. కాసేపట్లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ స్టార్ట్ అవబోతుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, చెప్పండి, మరి కాసేపట్లో అంటే 8 గంటలకు ఈ రిజల్ట్ కౌంటింగ్ అనేది స్టార్ట్ అవబోతుంది. అయితే మధ్యాహ్నంలోగా కూడా రిజల్ట్ వెల్లడించబోతున్నారు అంటూ కూడా సమాచారం అందుతుంది. మొత్తంగా అన్ని వార్డులలో కావచ్చు, అన్ని మున్సిపాలిటీల్లో కావచ్చు, ఎన్ని టేబుల్స్ ఏర్పాటు చేశారు? ఓవరాల్ గా అటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ లెక్కింపు ప్రక్రియ సంబంధించి అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారో అన్న వివరాలు చెప్పండి. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. 8 గంటలకు ఈ కౌంటింగ్ అనేది ప్రారంభం కాబోతుంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఆ పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించిన ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత అసలైనటువంటి ఓట్ల లెక్కింపు ఉంటుంది. మొత్తం 52,43,000 మంది ఓటర్లు ఉండే. సో దాదాపుగా 71% నుంచి 73% పోలింగ్ నమోదైంది. అంటే తక్కువలో తక్కువ 45 లక్షల మంది అయితే ఓటు వేసి ఉంటారు. సో వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు అనేది 8 గంటల 30 నిమిషాలకు ప్రారంభం కాబోతుంది. మొదటి 15 to 20 మినిట్స్ మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్లో పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు పూర్తి అవ్వబోతుంది. మొత్తం 123 నుంచి 136 కేంద్రాల్లో ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది జరగబోతుంది. మొత్తము దాదాపుగా 15,000 నుంచి 20,000 మంది సిబ్బంది కౌంటింగ్ కోసం ఏర్పాటు చేశామనేది రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టంగా చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. 25 కి సంబంధించినటువంటి బ్యాలెట్లను మొదటగా బండల్స్ కట్టి పక్కన పెడతారు. దాని తర్వాత 25 కంటే తక్కువ ఉన్నటువంటి బ్యాలెట్ ఓట్లన్నింటినీ కూడా డ్రమ్లో వేసి మిక్స్ చేస్తారు. అవన్నీ మిక్స్ చేసిన తర్వాత
వెయ్యి చొప్పున ఒక్కొక్క టేబుల్కి పంపిణీ చేస్తారు. సో ఒక్కొక్క రౌండ్కి దాదాపుగా 800 నుంచి 1000 ఓట్ల కౌంటింగ్ జరగబోతుంది. మధ్యాహ్నం వరకు మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి రిజల్ట్ రాబోతుంది. సాయంత్రం వరకు అంటే మేబీ 3-4 గంటల వరకు మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా రాష్ట్ర ఎన్నికల సంఘం అంచనా వేస్తుంది. అన్ని సజావుగా జరిగితే మధ్యాహ్నం వరకు మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి రిజల్ట్ బయటికి రావచ్చు. 3-4 గంటల వరకు మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి రిజల్ట్ బయటికి వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ చాలా హోరాహోరీగా ప్రచారం చేశాయి. ఖచ్చితంగా మేము గెలుస్తామంటే మేము గెలుస్తామని ఆయా పార్టీలకు సంబంధించినటువంటి నేతలు నాయకులు అందరూ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది బ్యాలెట్ బాక్స్లో ఓటర్లు నిక్షిప్తం చేశారు. సో ఓటర్లకు సంబంధించినటువంటి అంశం పైన ఇవాళ మధ్యాహ్నం వరకు ఖచ్చితంగా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే మొదటి రౌండ్కి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు కూడా చాలా వేగంగా 10 గంటల వరకు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. సో వచ్చిన రిజల్ట్ని వెంటనే అనౌన్స్ చేస్తాము అనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 123 చోట్ల ఎక్కడైతే డిఆర్సీ సెంటర్స్ ఉన్నాయో అక్కడే కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి అక్కడే మీడియాకి వెల్లడించేందుకు, రాజకీయ నాయకులకు వెల్లడించేందుకు కూడా ఏర్పాట్లను చేశారు. సో కౌంటింగ్ కేంద్రం లోపలికి కేవలం ఏజెంట్లు, సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు మాత్రమే అనుమతిస్తాము, పాస్ ఉన్న వారికే లోపలికి అనుమతిస్తాము కౌంటింగ్ కోసం అనేది అధికార యంత్రాంగం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. కౌంటింగ్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో BNS 163 సెక్షన్ అమల్లో ఉంటుందనేది రాష్ట్ర ఎన్నికల కమిషన్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. పోలీసుల బందోబస్తు మధ్య, ఎన్నికలకు సంబంధించినటువంటి సిబ్బంది బందోబస్తు మధ్య ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఏ విధంగా అయితే మేము పోలింగ్ పూర్తి చేశామో అదే విధంగా కౌంటింగ్ కూడా పూర్తి చేశామనేటువంటి ఆశాభావంలో రాష్ట్రీయ ఎన్నికల సంఘం ఉంది. మరి ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి అనేది చూడాల్సి ఉంది. పోలింగ్ రోజు కొన్ని చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే పోలింగ్ ముగిసింది కాబట్టి వాళ్ళ కౌంటింగ్లో కూడా దాదాపుగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే కౌంటింగ్ ముగిస్తామనేది రాష్ట్ర ఎన్నికల సంఘం అంచనా వేస్తుంది. జిల్లా కలెక్టర్లతో కూడా ఇప్పటికే ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసుకుంది. వాళ్ళందరికీ కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. మున్సిపల్ కమిషనర్లకు కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. సో రిటర్నింగ్ ఆఫీసర్కి సంబంధించిన అదే ఫైనల్ డిసిజన్ ఉంటుంది కాబట్టి అతను ఏ విధంగా చెప్తే ఆ విధంగా ప్రక్రియ ముందుకు వెళ్తుంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఆయన యాక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓవరాల్గా మాత్రం 123 చోట్ల 2994 వార్డులకు సంబంధించినటువంటి రిజల్ట్, 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి అభ్యర్థుల భవితవ్యం మరి కాసేపట్లో తెలియటువంటి అవకాశం కనిపిస్తుంది. శ్రవణ్, అయితే కాసేపట్లో స్ట్రాంగ్ రూమ్స్ నుంచి ఈ బ్యాలెట్ బాక్సులు అన్ని కూడా అటు కౌంటింగ్ కేంద్రాలకు తరలించనున్న క్రమంలో అటు పోలీసు బందోబస్తు ఏ విధంగా ఉంది? మొత్తంగా అన్ని మున్సిపాలిటీల్లో కూడా ఈ రిజల్ట్ అనేది మధ్యాహ్నంలోగా వెలువడే అవకాశం ఉంది అని చెప్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో 2 రౌండ్లలోనే అభ్యర్థి ఎవరు విజేత అనేది తెలిసే అవకాశం కూడా ఉందంటున్నారు. మొత్తంగా పోలీసు అధికారుల పర్యవేక్షణ ఏ విధంగా ఉంది అంటే అవాంఛనీయ ఘటనలు కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? సమస్యాత్మకమైనటువంటి కౌంటింగ్ కేంద్రాలు ఆ ప్రాంతం దగ్గర కొంత 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. దాంతోపాటు BNS 163 సెక్షన్ అమల్లో ఉంటుంది అనేది రాష్ట్ర ఎన్నికల కమిషన్ చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. సో మున్సిపాలిటీలకు సంబంధించి కొంత తక్కువ ఓటర్లు ఉంటారు. ముఖ్యంగా అర్బన్కి సంబంధించి ఓటింగ్ శాతం కొంత తక్కువ ఉంటుంది. సో అలాంటి ప్రాంతాల్లో తక్కువ ఓటర్లు ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో అక్కడ తొందరగా రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే మున్సిపల్ కార్పొరేషన్లో వార్డులు ఎక్కువ ఉంటాయి, జనాలు ఎక్కువ ఉంటారు, ఓటర్లు ఎక్కువ ఉంటారు కాబట్టి అక్కడ కొంత లేటు రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మున్సిపల్ కార్పొరేషన్లతో పోల్చుకుంటే మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి రిజల్టే తొందరగా వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తం 7 మున్సిపల్ కార్పొరేషన్లే కాబట్టి అవి కొంత ఎక్కువ ఓటర్లు అయినప్పటికీ కూడా మ్యాక్సిమం 3-4 గంటల వరకు రిజల్ట్ అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ బ్యాలెట్ పేపర్ల లెక్కింపు ఉండాలి కాబట్టి ప్రతి పేపర్ని లెక్కించాలి, ఎవరికి ఓటు పడింది చూడాలి, అది సరైన ఓటు అనేది చెక్ చేయాలి, అక్కడ ఉన్నటువంటి ఏజెంట్కి చెప్పాలి, దాన్ని ఎంటర్ చేయాలి. ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఒక్కొక్క ఓటు లెక్కించడానికి. సో కొంత టైం పట్టేటువంటి అవకాశం ఉంది. అదే ఒకవేళ మనం అసెంబ్లీ ఎన్నికలను చూసుకుంటే ఈవీఎంలే కాబట్టి కేవలం జస్ట్ బటన్ నొక్కితే అక్కడ రిజల్ట్ మనకు కనిపిస్తుంది, అది చూపించి వెంటనే ఆ ప్రక్రియని పూర్తి చేస్తారు. కానీ ఇప్పుడు బ్యాలెట్ పేపర్లకు సంబంధించినటువంటి ప్రక్రియ కాబట్టి కొంత ఆలస్యం, ఈవీఎంతో కంపారిటివ్ చేస్తే కొంత ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉంది. మధ్యాహ్నం వరకు కొన్ని మున్సిపాలిటీలకు సంబంధించిన రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సాయంత్రం 3-4 గంటల వరకు పూర్తి స్థాయిలో రిజల్ట్ బయటికి వస్తుంది అనేది ఆశాభావంలో ఉన్నారు. సో కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ కొంత హోరాహోరీగా ఉంది. చాలా తక్కువ ఓట్లతో, మున్సిపాలిటీ లోకల్ బాడీస్ కాబట్టి చాలా తక్కువ ఓట్లతో అభ్యర్థులు గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. అట్లాంటి స్థానాల్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమైనటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి పోలీసులకు సంబంధించినటువంటి
సంబంధించినటువంటి పటిష్ట బందోబస్తుని ఏర్పాటు చేస్తామనేది రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా కౌంటింగ్ కేంద్రం దగ్గరికి రావాల్సినటువంటి అవసరం లేదు. కేవలం సూపర్వైజర్, కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, క్యాండిడేట్తో పాటు ఆ క్యాండిడేట్కి సంబంధించినటువంటి ఏజెంట్ మొత్తం 2994 మంది 94 వార్డులు ఉన్నాయి. దాదాపుగా 12,993 అభ్యర్థులు ఉన్నారు. ఒక్కొక్క అభ్యర్థికి సంబంధించి ఒక్కొక్క టేబుల్ మీద ఒక్కొక్క ఏజెంట్ని మాత్రమే అనుమతిస్తామనేది రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కాబట్టి పాసులు ఉన్న వాళ్ళనే లోపలికి అనుమతిస్తాం. క్యాండిడేట్లు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి కొంత ఎక్కువ పెద్ద ప్లేస్లోనే ఈ కౌంటింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియ చేపట్టేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. కాబట్టి తొందరగానే పూర్తి చేసేటువంటి ఆశాభావంలో మేము ఉన్నాం. ఆ ప్రక్రియని తొందరగా కంప్లీట్ చేస్తామనేటువంటి మాట అయితే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. మరి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనేది చూడాల్సి ఉంది. శ్రవణ్, కొన్ని ప్రాంతాల వద్ద ఏవైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో మీరన్నట్టు అక్కడ 144 సెక్షన్ కొన్ని ప్రాంతాల్లో అమలు చేయడం జరిగింది. మరికొన్ని ప్రాంతాల్లో BNS 163 కూడా అమలు చేస్తూ ఉన్నారు. మరి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉండొచ్చు అంటారు? అంటే వరంగల్, మహబూబ్ నగర్, నిజామాబాద్, సంగారెడ్డి లాంటి ప్రాంతాలు పోలింగ్ రోజు కొంత ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత అడిషనల్ ఫోర్స్ నియమించారు. మనం చూసాం జగ్గారెడ్డి సంబంధించినటువంటి ఇష్యూ తెర మీదకి వచ్చింది. ధర్మపురి అరవింద్కి సంబంధించినటువంటి అంశం తెర మీదకి వచ్చింది. జైరాబాద్లో ఒక వ్యక్తి ఓటర్ ఏకంగా బ్యాలెట్ పేపరే చింపి పాడేశాడు. సో ఇట్లాంటి ప్రాంతాల్లో కొంత సెన్సిటివ్ ఉన్నటువంటి ప్రాంతాల్లో కొంత ఎక్కువ ఫోర్స్ డిప్లాయ్ చేయబోతున్నారు. సిబ్బందికి అనుగుణంగా మన పోలింగ్ డేతో కంపేర్ చేస్తే ఇవాళ కౌంటింగ్ డే కాబట్టి హడావిడి ఉంటుంది. గెలిచిన వాళ్ళు వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు, ఓడిన వాళ్ళు వాళ్ళ బాధను వ్యక్తం చేస్తారు. కౌంటింగ్ సరిగ్గా జరగలేదనేటువంటి వాళ్ళు ఎవరైతే భావిస్తారో వాళ్ళు డౌట్ రేజ్ చేసేటువంటి అవకాశాలను ఇవన్నీ ప్రక్రియ అలా వివిధ ఇమోషన్స్ ఉంటాయి, వివిధ హడావిడి ఉంటుంది, ఒక్కొక్కల అభిప్రాయం ఒక్కొక్క విధంగా ఉంటాయి. అధికారులకి పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ నాయకుల క్యాండిడేట్లకి కొంత కోఆర్డినేషన్ అనేది మిస్ అవుతుంది, ల్యాబ్స్ వస్తుంది. సో దానివల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమయ్యేటువంటి సూచనలు ఉంటాయి. కాబట్టి మొత్తం కోఆర్డినేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో సమన్వయం చేశాం. ముఖ్యంగా పోలీస్ ఫోర్స్ని కూడా పెద్ద మొత్తంలో డిప్లాయ్ చేశాం. అధికార యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో కౌంటింగ్ కోసం సిద్ధంగా ఉంది అనేది అధికార యంత్రాంగం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. 8 గంటలకు షార్ప్గా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ఉంటుంది. దాని తర్వాత పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించిన లెక్కింపు పూర్తయిన తర్వాత నార్మల్ ఓట్లకు సంబంధించినటువంటి లెక్కింపు జరగబోతుంది. రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ.